ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. సనాతన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయడం అభినందనీయం. ఇంద్రపాలెం యాదవ సంఘాన్ని ప్రశంసించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. RMCPD స్వర్గీయ డాక్టర్ స్పర్జన్ రాజు క్రీడా రంగానికి అందించిన సేవలు అమూల్యమైనవి. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి ఉద్ఘాటన. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై CPI ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని ఆనందంగా జీవించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆకాంక్షించారు. కాకినాడ రామారావుపేటలో శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో ఇస్కాన్ కాకినాడ సెంటర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ కాకినాడ సెంటర్ హెడ్ అనంత శేషదాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు, పోటీల నిర్వహణకు సహకరించిన పాఠశాలల యాజమాన్యాలకు ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే శ్రీరస్తు కన్వెన్షన్ హాల్ అధినేత డాక్టర్ SVS రావు దంపతులను, నాట్యాచారిణి ఆకెళ్ల పద్మను, ONGC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్ దంపతులను ఆయన ఘనంగా సత్కరించారు. ఇస్కాన్ హెడ్ అనంత శేషదాస్ ముఖ్య అతిథి ఎమ్మెల్యే వనమాడి కొండబాబును సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఇస్కాన్ హెడ్ అనంత శేషదాస్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, ఇస్కాన్ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. So I really thank all the principals and also managers, those who are directly giving us this opportunity. So I put all the culture, all teachers together. We are not criticizing any other religions, but at the same time, we want to spread our movement. Sanatana Dharma. But we are కూడా కోఆపరేట్ చేస్తూ ఈ విధానం స్వీకరించండి. తర్వాత రేపు ఒరిజినల్గా శ్రీకృష్ణ జన్మాష్టమి విధి ప్రకారంగా జరుగుతున్నాం. తర్వాత నెక్స్ట్ డే శ్రీ సంప్రదాయం మోహన్ రాజా గారు వారి యొక్క ఆవిర్భావం చేస్తున్నాం. సో కాబట్టి ప్లీజ్ కంట్రోల్ అవుతాను మరొక అంటే పెద్ద ఎత్తున ఆదర్శిస్తున్నారు కృష్ణ యొక్క సమస్య యొక్క ఆలోచన ఏదైనా రోజు ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సమాజంలో ఈరోజు శాంతి, ఈరోజు ధర్మం అన్నీ నిలుస్తున్నాయి. మీలాంటి సంస్థనే కావాల్సిన బాధ్యత ప్రజలదే కాదు, ప్రభుత్వమే ఇక్కడ ఉంది. ప్రభుత్వం సహకారం, మా సహకారం మీకు ఎక్కువ ఉండాలని ఈ సందర్భంలో ఈరోజు కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరు నేనేమంటానంటే, పిల్లలు కూడా భగవద్గీత కూడా చదివే అవకాశం, అదేవిధంగా వీళ్ళు చేసే పుస్తకాలు ఇస్తున్నారు. అందులో కొన్ని మంచి విషయాలు ఉంటున్నాయి. అవి కూడా ఒక అరగంట పావుగంట ఈ పుస్తకాలతో చదవాలని
పిల్లలకి మీరు సందేశం ఇవ్వాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులకి చేసుకుంటూ, తల్లిదండ్రులే కాదు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను చదవాలి. అదేవిధంగా ముస్లింలైతే ఖురాన్ చదవాలి, క్రైస్తవులైతే బైబిల్ చదువుకోవాలి. అవి చదివి సమాజంలో ఏ విధంగా ఉండాలో అన్నది నేర్చుకుంటే అందరూ బాగుంటారని నేను ఆశిస్తున్నాను. సనాతన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఇంద్రపాలెం యాదవ్ సంఘం చేస్తున్న కృషి ప్రశంసనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలోని ప్రాముఖ్యత కలిగిన శ్రీకృష్ణ భగవానుడు ఆలయం నందు మాసుమేను గంగయ్య, మాజీ ఎంపీటీసీ మరియు యాదవ సంఘం అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్ని తాకాయి. ఆలయానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు ఆలయ వ్యవస్థాపకులు మాసుమేను గంగయ్య, కమిటీ సభ్యులు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అరుణ దంపతులు శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగయ్య దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొన్న వారిని ఘనంగా సన్మానించారు. బాణాసంచా మరియు పేలుపు మందు సామాగ్రితో యువత అందరూ కలిసి శ్రీకృష్ణ భగవానుడు ఆలయం నుంచి పల్లకి ఊరేగింపుగా గారడి మరియు కోలాటంతో పాటుగా అశేష భక్తజనాలతో గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేసే భక్తి పాటలు, నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఇంద్రపాలెం యాదవుల కుటుంబ సమేతంగా మరియు భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంద్రపాలెం శ్రీడిగా ఈ ప్రాంతాలకు చెందిన ప్రతి ఒక్కరు కూడా నిత్యం హారతులు, అలాగే అన్నదానం, అలాగే దేవుడికి ఒక నైవేద్యం, నిత్య నైవేద్యం జరుగుతూ ఉన్నటువంటి గుడి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఇంద్రపాలెం గ్రామాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి అనేక మంది పెద్దలు వాళ్ళ ఇంద్రపాలెం నుంచి ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలో కానీ ఇతర అంశాల్లో కానీ చాలా చోట్ల ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదంతో పైకి వచ్చినారు. ఈవేళ ఇంత పెద్ద ఊరగా అవ్వడానికి, ఈవేళ ఇక్కడ ఇంత వ్యాపారం డెవలప్ అవ్వడానికి అన్నింటికీ కూడా కారకుడైన ఆ శ్రీకృష్ణుడికి వేడుకుంటూ ఈ సంవత్సరం కూడా ఈ 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించగలిగే సత్తా నాకు ఇవ్వాలని, నేను ఈ ఇంద్రపాలెం గ్రామానికి ఎంతో అభివృద్ధి ఆయన నాతో చేయించాలని చెప్పి కోరుకుంటూ సెలవుకుంటున్నాను. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వాళ్ళందరికీ కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అందరికీ కూడా కృష్ణ జన్మ శుభాకాంక్షలు. ఈ తీర్మానం చేసి మా పేటకి అంకితం చేశారు. ఆ రోజు నుండి కూడా ఈ రోజు కూడా ఈ మా పేటలో ఈ అంత ఘనంగా చేసుకున్న మా కార్యక్రమం ఏంటంటే, మాకు యాదవులకి మా ఇలవేలపై ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని ఈ సభాముఖం తెలియజేసుకుంటూ, మరి పంత నానాజీ గారు విజయానికి తోడ్పడినటువంటి ఈ ప్రజానికందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజునే 108 కాయలు కొబ్బరికాయలు కూడా మరి అఖండ మేధం చేకూర్చినందుకు, మరి నానాజీ గారు విజయానికి తోడ్పడినందుకు, మరి ఆ రోజుని ఇక్కడే ఈ గుడి దగ్గర మేము మొక్కున్నాం. ఆ మొక్కు కూడా ఈ ఏళ్ళ నానాజీ గారి సమక్షంలో మేము తీసుకున్నందుకు మాకు ఎప్పుడు కూడా ఈ సహాయ సహకారం అందించినటువంటి గ్రామ ప్రజలకు, ఈ మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఆర్ఎంసీ పీడీ డాక్టర్ స్పర్జన్ రాజు క్రీడాకారుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేందుకు వైఎంసీఏ కాకినాడ ఆధ్వర్యంలో డాక్టర్ స్పర్జన్ మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను నిర్వహించడం అభినందనీయమని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ లేడీస్ క్లబ్లో గల ద్రోణ బ్యాడ్మింటన్ అకాడమీలో కాకినాడ వైఎంసీఏ ఆధ్వర్యంలో డాక్టర్ స్పర్జన్ మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి వైఎంసీఏ ప్రెసిడెంట్ గాంధీ అధ్యక్షత వహించగా ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి ముఖ్య అతిథిగాను, వైఎంసీఏ రాష్ట్ర నాయకులు హెన్రీ విశిష్ట అతిథిగాను, ద్రోణ బ్యాడ్మింటన్ అకాడమీ అధినేత రంగా గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, హెన్రీ, రంగా, గాంధీలు మాట్లాడుతూ క్రీడా రంగానికి డాక్టర్ స్పర్జన్ రాజు అందించిన సేవలను క్రీడాకారులు ఎన్నటికీ మరువలేరని అన్నారు. అనంతరం బ్యాడ్మింటన్ కోర్టులను అతిథులు డాక్టర్ శేషారెడ్డి, డాక్టర్ స్పర్జన్ సతీమణి విజయలక్ష్మి, హెన్రీ, రంగాలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. టోర్నమెంట్ను డాక్టర్ శేషారెడ్డి బ్యాడ్మింటన్ ఆడి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెస్లీ, ఎస్తేర్ రాణి, మూర్తి, పిఈటి రవి కౌర్, నోకరాజు, శామ్యుల్, విక్టర్, శ్రీనివాసరావు, క్రీడాకారులు, స్పర్జన్ రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ నూతనంగా కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ ధరల మోత తగ్గించాలని సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. కాకినాడ రేచర్లపేటలో గల సిపిఐ కాకినాడ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూ బాధితుల రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా మంగళవారం విజయవాడ దాసరి భవన్లో జరిగే భూబాధితుల సదస్సుకు పెద్ద సంఖ్యలో సభ్యులు తరలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాడుకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, పప్పు ఆదినారాయణ, అప్పలరాజు, జిల్లా సమితి సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ధరల మోత తగ్గించాలని సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేయాలని పార్టీ పిలిపించింది. దాంట్లో అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే భూ కబ్జాగాలకు, భూ ఆక్రమణకు గురయ్యారో మీరందరూ కూడా 28వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ దాసరి భవన్కి రావాలని కోరుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం జరిగిన అవినీతి అన్ని కూడా ఏసీ విచారణ, సిబిఐ విచారణ జరపాలని, ఇప్పటికైనా ప్రజలు మేలు చేయాలని కోరుతున్నాం. అసలైన ముఖ్య గెలవకంటే కూటమి ఏమైతే హామీలు ఇచ్చిందో అంటే ఉచిత బస్సు, అదేవిధంగా గ్యాస్ బండ్లు చాలా ఇచ్చింది. అమ్మఒడి ఎవరుంటే వాళ్ళకి నీకా 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 అనేసి మొత్తం నువ్వేమైతే చెప్పావో ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేయాలని కోరుతున్నాం. దీనికోసమే ఈరోజు సిపిఐ జిల్లా కార్యవర్గం నిర్ణయించింది తెలియజేస్తున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలకు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణాష్టమి సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. యుగాలు మారినా, తరాలు మారినా కృష్ణతత్వం ప్రపంచానికి దారి చూపుతూనే ఉందని, కృష్ణ భగవానుని అంతిమ లక్ష్యం ధర్మ సంస్థాపనేనని, సృష్టి స్థితికారుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని, కృష్ణాష్టమి వేడుకను దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా, హిందువులంతా అత్యంత పవిత్రంగా వేడుక చేసుకుంటారని కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, కొవ్వాడ, స్వామినగర్, గోకులంలలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని శ్రీకృష్ణుని ఆలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడాయి.
ఈ సందర్భంగా ఆయా ఆలయాలకు విచ్చేసిన పిల్లి దంపతులను ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు సాదరంగా ఆహ్వానించి దుస్సాలువతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లి దంపతులు ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నమ్మి రామలక్ష్మణ్ దంపతులు, కొల్లుబోయిన సూరిబాబు దంపతులు, సలాది శ్రీనివాస్, జీను, శ్రీను ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం చేస్తూ గ్రామ పరిసర ప్రాంతాల ప్రజానికానికి, గ్రామంలో ఉన్న ప్రజానికి అత్యైశ్వర్యాలు, ఆరోగ్యాలు చేస్తూ ఉన్న ప్రజానికానికి శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులు, వారి యొక్క జీవనంలో ఈ పరిసర ప్రాంత ప్రజానికమైంది. ముఖ్యం అందరూ కూడా యోగక్షేమాలు ఉండాలని ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలో కూడా కృష్ణాష్టమి చేసుకుంటున్నారు. ఇలా కృష్ణాష్టమి చేసుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలు వారు కూడా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి చేసుకుని ఏ గ్రామంలో అయితే కృష్ణ నిలబెట్టుకున్నారో ఆ గ్రామంలో కృష్ణాష్టమి చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారములు చెప్తున్నారు. యోగక్షేమాల కోసం ఈ మానవాళి ఏ విధంగా బతకాలనేది, ఏ విధంగా బ్రతకూడదో ఏ విధంగా బ్రతకాలి అనేది నేర్పిన ఏకైక గురువు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన యొక్క బాటలో ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు పాశ్చాత్య దేశాలు కూడా శ్రీకృష్ణుడి యొక్క సారాంశాన్ని అవగతం చేసుకొని అభివృద్ధి వైపు పయనిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏదైతే మంచి చెడు బోధించాడో ఆ తత్వాన్ని తెలుసుకుని ముందుకు సాగాలని ప్రజలందరికీ మరొకసారి జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించినటువంటి మా వలసపాక గ్రామ యాదవ సోదరులందరికీ కూడా ప్రత్యేక. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా రామకృష్ణారావుపేట శ్రీరామనారాయణం నగర సంకీర్తన కమిటీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా అలంకరించిన నగర సంకీర్తన రథంపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడి విగ్రహాలను ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. చిన్నారులు అంతా శ్రీకృష్ణ గోపికల వేషధారణలో కోలాటం, నగర సంకీర్తన బృందం భజనలతో ముందుకు సాగిన రథానికి ఎదురు వచ్చి మహిళలు స్వామివారికి నైవేద్యాలు సమర్పించి పూజలు చేశారు. తమ ఇళ్లకు వస్తున్న స్వామివారి రథం వద్దకు మహిళలు, భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని పూలు, పండ్లు సమర్పించారు. ఈ సందర్భంగా సెక్రటరీ వేణుగోపాలరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ రెడ్డి, శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కొయ్య సత్యనారాయణ రెడ్డి, శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ ప్రెసిడెంట్ కొయ్య రమణారెడ్డి, సెక్రటరీ దాలాయి వేణుగోపాలరావు, ట్రెజరర్ రామచంద్రరావు, సభ్యులు బాదం చిన్న, కిలిమి యేసు ప్రభాకర్ రెడ్డి, సరగడి త్రిమూర్తులు, కొత్త అప్పలరెడ్డి, నేదూరి అప్పలరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, కొల్లిలో అవరాజు రెడ్డి, స్థానిక మహిళలు, చిన్నారులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మేము నగర సంకీర్తన కార్యక్రమం మొదలెట్టిన తర్వాత గోదావరి కళ్యాణం చేయడం కోసం ఈ శ్రీకృష్ణుని ఆలయం నిర్మించడం జరిగింది. ఈ కృష్ణాష్టమి గత సంవత్సరం మాకు చేతనైన విధంగా దాతల సహకారంతో కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా 2వ సంవత్సరం కృష్ణాష్టమి సందర్భంగా దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఉదయం ఇప్పటి వరకు ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఇప్పుడు స్వామివారికి అభిషేక కార్యక్రమం, అదేవిధంగా కొంతమంది దాతల సహకారంతో ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం, అభిషేక కార్యక్రమం అయింది. సాయంత్రం 5 గంటలకు తులసి పూజ కార్యక్రమం, 7 గంటలకు ఉట్టుకొట్టే కార్యక్రమం చేయడం. ఈ విధంగా మేము మా కమిటీ వారు దాతలందరి సహకారంతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అంటే ఆ దేవుడి మీద అందరికీ ఉన్న భక్తి భావంతో జరుగుతుంది కనుక మేము మాకు సహకరించిన భక్త మహాశైలందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు. ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ కాకినాడ వారి 12వ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ సూర్యకళ మందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ప్రతి సుధారాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాధవరపు రాజరాజేశ్వరి ప్రార్థనా గీతంతో పోటీలు ప్రారంభమయ్యాయి. సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్ కేటగిరీల్లో నిర్వహించిన శ్రీకృష్ణ వేషధారణ పోటీలు అందరినీ అలరించాయి. చిన్నారులు, బాలకృష్ణుడు, గోపికల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ది గోదావరి కళా కౌముది ఫౌండేషన్ అధ్యక్షులు బాజీబోయిన వెంకటేష్ నాయుడు, లయన్స్ డిస్ట్రిక్ట్ సెకండ్ వైస్ గవర్నర్ చిట్నీటి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కాలనాథ భట్ల వెంకట్రామశాస్త్రి,
థర్డ్ ఐ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చిట్ల కిరణ్, పారిశ్రామికవేత్త సలాది వీరవెంకట సత్యనారాయణమూర్తి, ది గోదావరి కళాకౌముది ఫౌండేషన్ గౌరవ సలహాదారులు బుర్రా పద్మనాభం, నాదెళ్ల ప్రభుదాస్, ఉపాధ్యక్షురాలు పెద్దపాటి ఉద్గళ సుబ్బారావు, కార్యదర్శి కార్నాసుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి కాము ఈశ్వర కృష్ణారావు, కోశాధికారి కంఠం వెంకట రవికుమార్, నాట్యాచార్యులు రమణ, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భద్రం తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కృష్ణ తత్వాన్ని మనం పెంపొందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కృష్ణుడి వేషధారణలో ఉన్నటువంటి పిల్లల్ని చూస్తే వచ్చేటువంటి మానసిక ఆనందం అంతా ఇంత కలగలేని ఆనందం. ఎందుకంటే మనం చిన్న పిల్లల్ని ఆ నెమలి పెంచులు పెట్టి ఆ వేణుగానం పెట్టి మరి అలంకరిస్తే ఆ పిల్లల్లో కానీ మనలో కానీ ఇంట్లో కానీ అత్యంత అద్భుతమైన వైబ్రేషన్స్ కానీ మానసిక ఆనందం కానీ కలుగుతూ ఉంటాయి. అటువంటి ఆనందాలను మనకు అందిస్తున్నటువంటి బాజిపోయిన వెంకటేష్ నాయుడు గారు నిర్విరామంగా 16 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమాన్ని మరి వారు ధ్వజస్కంధాల మీద వేసుకుని నెరవేరుస్తూ ఉన్నారు కాకినాడలో. అలాగే గెలుపొందిన ప్రతి పిల్లలకి కూడా వారు మరి కానుకలు ఇవ్వడమే కానీ సర్టిఫికేట్ ఇవ్వడమే కానీ వారి యొక్క కళా ఫౌండేషన్ ద్వారా మరి అందించడం జరుగుతుంది. ఇటువంటి వారిని మనం ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఈనాడు ఎంతైనా ఉంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ మనం పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈ రోజుల్లో. ఇటువంటి సందర్భంగా మరి ప్రతి ఒక్క చిన్నపిల్లల్ని కూడా మరి భగవద్గీత పఠనం కానీ శ్రీకృష్ణ తత్వాన్ని కానీ మనం నేర్పించగలిగితే వాడి జీవితంలో ధన్యుడు అవుతాడు, అలాగే అత్యంత ఉన్నత స్థాయికి కూడా చేరుకోగలుగుతాడని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి బాజిపోయిన వెంకటేష్ నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పిల్లల్ని 3 విభాగాలు జరిగింది. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ 1 year నుండి 10 years వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ అందజేయబడుతుంది. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 విభాగాల్లో ముగ్గురికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కన్సల్టేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముందు పిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులకు ముందుగా అభినందన తెలియజేస్తున్నాను. చాలా అందంగా తీసుకొచ్చారు, చాలా సంతోషం. తదుపరి 4 గంటలకి రంగవీక్షణ పుస్తకావిష్కరణ ఉంది. మల్లేశ్వర గారు ఆకులు వారు రాశారు. అది గౌరవనీయులు నల్లమిల్లి శేషారెడ్డి గారు వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. తర్వాత వక్తలు మాట్లాడతారు. తదుపరి సభా కార్యక్రమంలో పిల్లలందరికీ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి నాటిక, చింత చచ్చిన నాటిక ఉంది, ఉండేవారు వాటి శ్రీహాంజలి ఆర్ట్స్ వారి. తర్వాత క్లాసికల్ డ్యాన్స్ ఉంది. దాంతో ముగింపు జరుగుతుంది. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా భావించి పార్టీకి చెందిన ప్రతి ఒక్క కార్యకర్త పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయించాలని బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, సీనియర్ నాయకులు దాట్ల సూర్యనారాయణరాజు, పిఠాపురం నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ బుర్రి మురళీధర్ రావు, పిఠాపురం పట్టణ పార్టీ అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు పిలుపునిచ్చారు. పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ప్రాంగణంలో పిఠాపురం నియోజకవర్గ బీజేపీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం గురించి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం, బీజేపీ సభ్యత్వాల నమోదు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్రి మురళీధర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా బుర్రి మురళీధర్ రావు, పసుపులేటి సత్యబాబు, గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి గతంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో దానికి రెట్టింపుగా ఈరోజు చేయాలనే ఆకాంక్షతో మరి ముందుకెళ్తూ అందరినీ కలుపుకుని వ్యాపార వర్గాల్ని, అన్ని వర్గాల్ని కూడా కలుపుకుని ముందుకు వెళుతున్నాము. అలాగే మేధావులు కూడా ఈసారి మరి మోడీ గారు చేసే మరి మంచి పనులకి అందరూ వస్తున్నారు కాబట్టి మేధావులకు కూడా ఇదే మా ఆహ్వానంగా తెలియజేస్తూ మరి వారందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం మరి దేశవ్యాప్తంగా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాలనే దృక్పథంతో మేము అందరం కూడా కంకణం కట్టుకుని సంసిద్ధులై ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్థానిక పిఠాపురపట్నం సూర్య గ్రంథంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమీక్ష కార్యక్రమం యొక్క ఉద్దేశం అంటే జాతీయ పార్టీ రేపు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించుకున్న ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిమిత్తం ఈరోజు ఇక్కడ ఏర్పడింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని సభ్యత్వ ప్రముఖగా శ్రీ బుర్రి మురళీధర్ గారు నియమితులయ్యారు. వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకుంటం జరుగుతుంది. నుంచి దేశం అంతటా సభ్యత్వ నమోదు కార్యక్రమం మోడీ గారి చేతుల మీదుగా మొదటి సభ్యత్వం తీసుకుని ప్రారంభించడం జరుగుతుంది. భాజపా శ్రేణులన్నీ కూడా భారీ లక్ష్యాలను పెట్టుకుని
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో భారీ సంఖ్యలో మన సభ్యులుగా చేర్చుకుని బలమైన బీజేపీ వికసిత భారత్ కోసం అనే నినాదంతో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అది దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి భారతీయ జనతా పార్టీ కొత్త సభ్యత్వాలు కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబర్ 1వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం తీసుకుంటారు. ఆ తర్వాత జేపీ నడ్డా తర్వాత జాతీయ పదాధికారులు, ఆ తర్వాత రాష్ట్ర పదాధికారులు, అలాగే జిల్లాల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం కంటిన్యూగా జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 25 దాకా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 దాకా జరుగుతుంది. ఆ తర్వాత క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని బలోపేతం చేయాలని ప్రతి కార్యకర్త సభ్యత్వాలు చేసి తన వంతు ప్రతి పోలింగ్ బూత్ నుంచి 200 సభ్యత్వాలు చేయాలా. 200 సభ్యత్వాలు చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా ಹೆಚ್ಚು సంఖ్యలో కార్యకర్తలు ఈ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. యుగాలు మారినా, తరాలు మారినా కృష్ణతత్వం ప్రపంచానికి దారి చూపుతూనే ఉందని, కృష్ణ భగవానుని అంతిమ లక్ష్యం ధర్మ సంస్థాపనేనని, సృష్టి స్థితికారుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమి వేడుకను దేశవ్యాప్తంగా కాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకుంటారని కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణుడు ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, టీడీపీ రాష్ట్ర నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ సభ్యులు, టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావులు పాల్గొని శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ఊరేగింపును వారు ప్రారంభించారు. శ్రీకృష్ణుడు వేషధారణలో చిన్నారులను అలంకరించగా కోలాట నృత్యాలతో ఊరేగింపు శోభాయమానంగా సాగింది. ఈ సందర్భంగా టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కృష్ణగీత మనలో స్థైర్యాన్ని నింపుతూ ఉంటుందని అన్నారు. ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి వేడుకలు ఈ కాకినాడ రూరల్లో వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, స్వామినగర్, కొవ్వాడ గ్రామాల్లో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆనందోత్సాహాలతో పూజా కార్యక్రమం నిర్వహించి ఆ దేవదేవుణ్ణి ఉపయోగిస్తూ మరి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాం. ప్రత్యేకి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఈ పరిసర గ్రామ ప్రజానీకాన్ని అందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో ఉండాలని దీవించాలని, సకల సౌకర్యాలు కుటుంబంలో అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చి 3 పూలు 6 కాయలుగా వాళ్ళ జీవితాలు ఉండాలని ప్రజల్ని కూడా దించాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మని కోరుకుంటూ ఒక సంవత్సరం ఆధ్వర్యంలో మరి క్రమంగా ఈ గుడి అనేకమైన కార్యక్రమాలు ముందుగా ఉన్న ఆ దేవుని కృష్ణ పరమాత్మ సహ కుటుంబాలు కూడా దీవించాలని కోరుకుంటూ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో దీవించాలని మరొకసారి కోరుకుంటాం. యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించిన యాదవ్ సంఘం సభ్యులు అభినందనీయులు అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాస్ పేర్కొన్నారు.
కాకినాడ రూరల్ మండలంలో వలసపాకల రోడ్లో శ్రీకృష్ణ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు వారిచే ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమ్మి రామ్ లక్ష్మణ్ కొల్లుబైన సూరిబాబు చేతుల మీదుగా వాసిరెడ్డి యేసుదాసును సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణుడి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు ఆలయ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పండుగ కృష్ణాష్టమి. దీనిలో భాగంగానే కృష్ణుడు ఏ రకమైతే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ రకంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా ఈ కృష్ణుడు భాగంలోనే పనిచేస్తారని, 4 పాదాల మీద న్యాయాన్ని నడిపిస్తారని, అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఈరోజు కృష్ణుడిని మరి నమస్కరించి వేడుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా బాగుండాలని కోరుకుని ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి జిల్లా జడ్జి గారు గింజాల కాంగ్రాజ్ గారు, ఇక్కడ ఉన్న కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉన్న పరిస్థితుల్లో మరి అశాంతి, అభద్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. వీటన్నిటికీ ఓన్లీ వన్ అండ్ సొల్యూషన్ ఏంటంటే భగవద్గీత అనుసరించడమే. మరి గీతను అనుసరించి మరి మహాత్ముడు మన భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చాడు. అలా ఎంతోమంది మహానుభావులు భగవద్గీతను ఫాలో అయ్యి ఈ ప్రపంచానికి దశని నిర్దేశించారు. కాబట్టి మనంతా కూడా భగవద్గీతలో భగవానుడు చెప్పిన సూక్తుల్ని చూసో తప్పకుండా పాటించి ఆయన అనుగ్రహానికి, ఆయన కటాక్ష వీక్షణలకి మనం అనుగ్రహం అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రజలందరికీ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు వలసపాకల గ్రామంలో వలసపాకల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వచ్చి శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. కాకినాడ మధురానగర్లో గల గోకులలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేస్తున్న విద్యుత్ అలంకరణలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోకులంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణుడి మందిరాన్ని పూలతో అందంగా అలంకరించారు. ప్రతి ఏటా గోకులంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. కాకినాడ నగరంలో ప్రతిష్టాత్మకమైన ముస్లిం ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మేవా నూతన కార్యవర్గం ఎన్నికైంది. మేవా నూతన అధ్యక్షులుగా ఎండి జవహర్ అలీ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సయ్యద్ సలార్, కోశాధికారిగా షేక్ చిస్టి, ఉపాధ్యక్షులుగా మొహమ్మద్ గౌస్ మొహద్దీన్ నవాబ్, సహాయ కార్యదర్శిగా అజహర్లతో పాటు 15 మంది సభ్యులు మేవా సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా ఎస్ ఎజాజుద్దీన్ వ్యవహరించగా ఆయనకు ఎండి షౌకత్ అలీ, ఎండి అహ్మద్ వలీ, ఎంఏ దీన్, ఎస్ఎం సోహల్, ఎండి నజీరుద్దీన్, నదీముల్లా ఖాన్ దుర్రానీ, ఎండి జఫరుల్లాలు సహకరించారు. విశ్వమాత మదర్ తెరీసా ఇచ్చిన నినాదమే మానవ సేవ, మాధవ సేవ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలని పాస్టర్ కేజీ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తోరింగి గ్రామంలో పీస్ సేవా సంఘం ఫౌండర్ అండ్ డైరెక్టర్ మండవ దైవ సమాధానం ఆధ్వర్యంలో మదర్ తెరీసా 114వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాస్టర్ కేజీ కుమార్ పాల్గొనగా అతిథులుగా నాయకులు సబతి ఫణీశ్వరరావు, సిహెచ్ కొండలరావు, దడాల మోజస్, బ్రహ్మస్వామి, సన్నపు సహదేవుళ్లు పాల్గొన్నారు. ముందుగా విశ్వమాత మదర్ తెరీసా చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్ కేజీ కుమార్ మాట్లాడుతూ మదర్ తెరీసా చూపిన సేవా మార్గం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. సబతి ఫణీశ్వరరావు మాట్లాడుతూ మదర్ తెరీసా సేవలను కొనియాడారు.
తోరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పీస్ సంస్థ క్రమం తప్పకుండా మదర్ తెరీసా జయంతి నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పీస్ సంఘం ఫౌండర్ అండ్ డైరెక్టర్ మండవ దైవ సమాధానం మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పీస్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మరి కేజీ కుమార్ గారి యొక్క కమ్యూనిటీ హాల్లో మరి పీస్ సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి దైవ సమాధానం గారు ఈరోజు మదర్ తెరీసా గారికి జన్మదిన వేడుకలు జరిపించారు. మరి దీంట్లో మేము అందరం పాల్గొనడం చాలా సంతోషకరము. మరి మదర్ తెరీసా గారి యొక్క ఆమె యొక్క సేవలో ఎంతో కొంత మనం కూడా చేయాలని చెప్పేసి ఆయన స్ఫూర్తిగా తీసుకుని మదర్ తెరీసాని స్ఫూర్తిగా తీసుకుని సమాధానం గారు 10 సంవత్సరాల నుంచి పేదలకు వస్త్రాలు పంచుతున్నారు. మరి ఆయన అనేక సంవత్సరాలు ఆయన ఈ యొక్క కార్యక్రమం చేయాలని 10 మందికి ఉపయోగపడే మనిషిగా ఇంకా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఒక గొప్ప వ్యక్తికి ఇచ్చేటువంటి నివాళులు వారు మన మధ్య ఉన్నా లేకపోయినా వారిని ఆత్మీయంగా గౌరవించడము అనేటువంటిది మన సమాజం యొక్క గొప్ప ఆశయము. మదర్ తెరీసా గారు అనేక మందికి స్ఫూర్తులు కావాలని, అనేక మందికి సహాయకులుగా మారాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి సమాధానం గారు, ప్రసన్న గారు తోరంగి గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాలన్నిటిలోనూ సఫలీకృతం అవ్వాలని కోరుతూ ఉన్నాం. ఇతర దేశాల నుంచి వచ్చి మరి మన భారతదేశంలో కనీసం మరి మన దేశంలో ముఖ్యంగా మరి వేకర్ సెక్షన్లో ఏదైతే లెపర్సీ రోగులను బాగు చేయడానికి ఆవిడ చేసినటువంటి సర్వీసు ఎవరూ వెలకట్టలేంది. అంచేత నిస్వార్థ ప్రజాసేవ చేయాలని చెప్పేసి ఈ దేశం చూడడానికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయి మరి ఆవిడ తుది శ్వాస విడిసే వరకు కూడా ప్రజాసేవకే అంకితమైనటువంటి మరి తల్లి. ఆవిడ్నికి అసలు కట్టడానికి ఏది లేదని చెప్పేసి మరి ఆవిడని దృష్టిలో పెట్టుకుని మరి ప్రతి వ్యక్తి కూడా మరి ఆవిడ చెప్పినట్టుగా ప్రార్థన చేసే పెదవుల కన్నా సహకరించే చేతులు గొప్పవి అని చెప్పేసి ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. వస్త్రదానం చేస్తున్నాం, వాళ్ళని సన్మానించుకుంటున్నాం. తోరంగిలోని కరప మండలం విజయరాడిపాలెంలో కూడా 2 గ్రామాల్లో ఈ 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దాతల సహకారంతో ఇదంతా జరుగుతుంది. నా ఒక్కడి వల్లే కాదు, నాకు సహకరిస్తున్న దాతలకు, ఈ కళ్యాణ మండపం ఇస్తున్న కేజీ కుమార్ గారికి, మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్ గారికి, నా రవీంద్రనగర్ తోటి కార్యకర్తలు, సంఘస్థులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మదర్ తెరీసా గారి ద్వారాగా ఆవిడని ఆశయంగా తీసుకొని అందరూ ఆవిడ స్ఫూర్తితో పనిచేయాలని మీడియా ద్వారంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతుల పెళ్లి రోజు వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు మండపాక సుబ్బు, ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరు సాయిరాం వర్మ, ఫౌండేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి, బత్తుల సత్యప్రసాద్, మాదేపల్లి నాగేశ్వరరావు, పర్వత సురేష్ వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. చెరుకూరు సాయిరాం వర్మ, చుండ్రు వీర్రాజు చౌదరి సహకారంతో ఒక పేద విద్యార్థినికి 5,000 రూపాయలు అందించడం జరిగింది. 5 కేజీల రైస్ బ్యాగ్స్ పేదలకు పంపిణీ జరిగింది. అదేవిధంగా పిఠాపురం నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మాదేపల్లి నాగేశ్వరరావు, రాణి దంపతుల తనయుడు బినీల్ జన్మదినం శుభ సందర్భంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 822వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. అదేవిధంగా అమ్మ మదర్ తెరీసా జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి గన్నెవాళ్లర్పించి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ స్వర్గీయ మదర్ తెరీసా చూపిన సేవా మార్గంలో ఫౌండేషన్ పయనిస్తూ పలు సేవా కార్యక్రమాలతో పాటు పేదలకు అన్న జనార్దన్ క్యారేజ్ ద్వారా 822వ రోజు నిరంతరం అన్నదానం జరుగుతోందని తెలిపారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న లోకేష్ బ్రాహ్మణి దంపతులకు, పుట్టినరోజు జరుపుకుంటున్న వినీల్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పర్వత సురేష్, మండపాక వీరవెంకట సత్యనారాయణ, ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కర్రివీరబాబు, ఊటుకూరి చక్రవర్తి, అడపా జగదీష్, ఆటో యూనియన్ సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మన నాగేశ్వరరావు
బత్తుల ప్రసాద్, పర్వత సుదేశ్, కర్రి వీరబాబు, మండపాక వీర వెంకట సత్యనారాయణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానము, అదేవిధముగా 5 కేజీల బియ్యం బస్తాలు, అదేవిధముగా పేదలకు చీరలు కూడా పంపిణీ జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో మరి ఈరోజు 821వ రోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా భోజన వసతి కల్పించిన నాగేశ్వరరావు గారికి, బియ్యం బస్తాల వసతి కల్పించిన చెరుకురి సాయిరాం వర్మ, అదేవిధంగా ఫౌండేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు చుండ్రు వీర్రాజ్ చౌదరి గారికి రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొక్కసారి లోకేష్ గారికి, బ్రహ్మణి గారికి రాష్ట్ర కమిటీ తరఫున వివాహ దినోత్సవ వేడుకలు చెప్తూ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈ మండపాక సుబ్బు గారు ఆధ్వర్యంలో అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్లో పేదలకి భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే నారా లోకేష్ బ్రాహ్మణులు గారు పెళ్లి రోజు సందర్భంగా కూడా ఈ బియ్యం ప్యాకెట్లు, చీరలు, భోజనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించినందుకు మన మండపాక సుబ్బు గారిని ధన్యవాదాలుగా తెలియజేసుకుంటాం. యువజన ఫౌండేషన్లో మన నారా బ్రాహ్మణ్ గారు, నారా లోకేష్ గారు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా పేదలకు భోజనాలు, బియ్యం బస్తాలు, అలాగే చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని మన సుబ్బు అన్న, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బు అన్నకి నా ధన్యవాదములు కోరుకుంటున్నాను. తెలుగునాడు వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘానికి ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వైద్య ఆరోగ్య ఉద్యోగుల సర్వసభ్య సమావేశాన్ని కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం నాగరాజు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎం భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసాచార్యులు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం వెంకటలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షునిగా వై శ్రీనివాసరావు, కార్యనిర్వాహక అధ్యక్షునిగా విఎస్ వర్మ, ప్రధాన కార్యదర్శిగా కె వీరబాబు, కోశాధికారిగా డిఎల్ గంగాధర్రావు, ఉపాధ్యక్షులుగా పివి రామరాజు, ఎన్వీఎస్ భాస్కర రామ్ వర్మ, పిల్లి ప్రసాద్, కె శామ్యుల్ రాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీఎస్సీ జిల్లా అధ్యక్షులు గదులు సాయిబాబా, రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు కార్యవర్గాన్ని అభినందించారు. రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చి వాళ్ళని కూడా జిఎన్ఎంల మాదిరిగానే పనిచేయించుకుంటామని చెప్తున్నారు. మరి అయితే ఈ పొంతలు లేని విషయాలతో మేము సతమతం అయిపోతున్నాం. కాబట్టి దీని మీద కూడా మాకు క్లారిటీ రావాలా, వీళ్ళందరినీ కూడా వెంటనే రిలీవ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక తీవ్రమైనటువంటి సమస్య మాకుంది. ఈరోజు ఎక్కడ ఉట్టికి స్వర్గానికి ఎక్కకుండా సచివాలయాల్లో ఏఎన్ఎం గ్రేడ్ 3 అని చెప్పి పెట్టేశారు. వీళ్ళు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా మనం ప్రభుత్వంలోకి తీసుకురావాలంటే గ్రేడ్ 2గా వీళ్ళందరినీ ప్రమోట్ చేసి అందరికీ కూడా ప్రమోషన్ కల్పించాలి. ఆ తర్వాత వాళ్ళకు కూడా పదోన్నతులు కల్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి 12వ పిఆర్సీని కూడా వీలైనంత తొందరలో ఐఆర్ ప్రకటించాలి, లేదా నేరుగా ఫిట్మెంట్ అయినా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క రీడిప్లాయ్మెంట్ విషయంలో కానీ, తర్వాత ఏఎన్ఎం టు జిఎన్ఎం చేస్తున్నటువంటి ఏఎన్ఎంలు కానీ వెంటనే రిలీవ్ చేయాలి. లేకపోతే మేము ఆందోళనకు కూడా సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏ సమస్య కూడా గత గవర్నమెంట్ తీర్చకపోవడం వల్ల ఇప్పుడు ఒకేసారి ఎక్కువ డిమాండ్స్గా కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ సమస్యలన్నీ తీరుతాయనే ఆశతో చాలామంది ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు. ఇది ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వం. త్వరలోనే ఈ డిమాండ్స్ అన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయని మేము నమ్ముతున్నాం. అయితే కొంత సమన్వయ లోపం కారణంగా, అధికారుల మధ్య సమన్వయ లోపం, అదేవిధంగా కొత్త గవర్నమెంట్ వచ్చి 2 నెలలే అవడం వల్ల అన్నీ అపరిష్కృతంగా కనిపిస్తున్నాయి తప్ప రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని నమ్ముతాం. లేని ఎడల మేము ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి అప్పటికీ కూడా పరిష్కారం అవ్వకపోతే తదుపరి కార్యాచరణ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలుగునాడు వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం పక్షాన తెలియజేస్తాం. వాళ్ళంతా కూడా ఎంతమంది ఉంటే అంతమందిని డిపార్ట్మెంట్లో అడ్జస్ట్మెంట్ జరిగి వాళ్ళందరినీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్కి మెర్జ్ చేయాలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా
మరి ఎట్టి పరిస్థితుల్లోనూ యూనియన్ బలోపేతానికై సమర్థవంతంగా మీరందరూ కష్టపడి సంఘాన్ని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరు ప్రెస్టేజ్కి వెళ్లకుండా బహునాయితంగా వెళ్లకుండా ఆలోచన చేయమని చెప్పేసి మనవి చేసుకుంటూ, అదేవిధంగా మరి ఈ డిపార్ట్మెంట్లో సుమారు 6,500 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏపీ మెడికల్లో ఉన్నారని చెప్పేసి నాకు ఉన్నటువంటి సమాచారం. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. మరి గత ప్రభుత్వం వాళ్ళందరినీ మోసం చేసింది. మరి వాళ్ళందరినీ కూడా మరి మీరు ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి టీఎన్టీసీ కూడా పూర్తి స్థాయిలో మీతో కలిసి మీ ప్రతి సమస్యని కూడా మరి అవసరమైతే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి గారు ఉన్నారు, ఆయన దగ్గర కానీ, లోకేష్ గారి దగ్గర కానీ, చంద్రబాబు గారి దగ్గర కానీ తీసుకెళ్ళి మరి రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు గారి నాయకత్వంలో సమర్థవంతంగా మీ ప్రతి సమస్య పరిష్కారమే మార్గంగా ముందుకెళ్లే విధంగా మేము అందరం కష్టపడతామని చెప్పేసి మీ ద్వారాగా మరి ఇక్కడ సభ్యులందరికీ కూడా తెలియజేస్తారు. కాకినాడ నగరపాలక సంస్థ 47వ డివిజన్ పరిధి అచ్యుతాపురం రైల్వే గేటు వద్ద గల శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల్ స్వామివారికి ఆలయ అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ భక్త బృందం విష్ణు సహస్రనామ పారాయణ చేస్తుండగా ఆలయ అర్చకులు 1,00,000 తులసి పూజను చేశారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద కోలాట బృందం నృత్యాలు చేశారు. గ్రామోత్సవంలో భాగంగా రథంపై స్వామివారిని ఉంచి పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపును డివిజన్ ఇన్ఛార్జ్ మొంగళ్ల బాబురావు, ఆలయ కమిటీ సభ్యులు వాల్తేరు రాంబాబు, శ్రీనివాస్, జాబిలి రెస్టారెంట్ హరికృష్ణ, రామకృష్ణ మహిళలు కొబ్బరికాయలు కొట్టి స్వామివారి ఊరేగింపును ప్రారంభించారు. ఆద్యంతం జరిగిన ఊరేగింపులో భాగంగా మహిళలు కోలాట బృందం నృత్యాలు చేస్తూ ముందుకు సాగిన ఊరేగింపు దుర్గాదేవి ఆలయం మీదుగా తిరిగి ఆలయం చేరుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ రోడ్ల మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో కృతికా నక్షత్రం పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య అభిషేకం శాస్త్రోక్తంగా జరిపించారు. అదేవిధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగా సత్యనారాయణ పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుశర్మ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామివారి జన్మ నక్షత్రం అయిన కృత్తిక నక్షత్రం పురస్కరించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వెల్లడించారు. రాజ్యసభ మాజీ సభ్యులు సీనియర్ సినీ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబును పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పిఠాపురం క్షేత్ర చరిత్రను, మహత్యాన్ని గురించి స్వయంభువు దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామివారిని గురించి మోహన్ బాబుకు లక్ష్మీనారాయణ దత్త వివరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్త స్వామిని మోహన్ బాబు ఘనంగా సన్మానించి ఆశీర్వచనం పొందారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రోడ్ల మండలం ఇంద్రపాలెం గ్రామంలో గల శ్రీ గోపాల గో సంరక్షణ సంఘం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా బలరాం, ఓజీదేవి దంపతులు పీటలపై కూర్చుని శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న దంపతులచే మండపారాధన, వాస్తు పూజ, సప్తనది జలాల అభిషేకాలను వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన నవరత్నాలను బలరాం, ఉజీదేవి దంపతులు సమర్పించగా ప్రతిష్ఠలో పాల్గొన్నవారు ఆవు పాలు కలిపిన నవధాన్యాలు వేశారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు విగ్రహ ప్రతిష్ఠ విశిష్టతను తెలియజేశారు. అనంతరం పూజలో పాల్గొన్న దంపతులు గోపూజన చేశారు. అందమైన పాలరాతితో చేసిన గోవుల కృష్ణ విగ్రహాన్ని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. గోశాలకు ప్రతీకగా శ్రీ గోపాల కృష్ణ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చక్కగా ఈ ఇంద్రపాలెం గోశాల దీనికి సహకరించినటువంటి ప్రతి భక్తుడిని కూడా ఎంతో వైభవంగా చూడాలని సంకల్పం చేస్తూ అక్కడ మండపారాధన చేస్తారు. చక్కగా అందరూ కూడా శ్రద్ధగా వినండి. మనకి గాలి కనబడట్లేదు, కానీ దాని శక్తి మనం అనుభవిస్తున్నామా లేదా? అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి దేవతలు మనకు కనబడరు, కానీ పైనుండి చూస్తూ ఉంటారు. ఈ టైం అప్పుడు మనం ఒక భగవన్ నామస్మరణ కానీ, ఒక మంచి విషయం కానీ ఏదన్నా మాట్లాడుకుంటే దానికి తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది. మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మనం పిచ్చాపాటి మాట్లాడుకుంటే గెస్ట్ ఎలా బాధపడి వెళ్ళిపోతాడో ఇక్కడికి వచ్చే దేవతలు కూడా అంతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. సనాతన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయడం అభినందనీయం.
ఇంద్రపాలెం యాదవ సంఘాన్ని ప్రశంసించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఆర్ఎంసీ పీడీ స్వర్గీయ డాక్టర్ స్పర్జన్ రాజు క్రీడా రంగానికి అందించిన సేవలు అమూల్యమైనవి. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి ఉద్ఘాటన. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.